హాయ్ ఫ్రెండ్స్, హ్యాండ్స్ వేసే విధానం చూద్దాం. ఈరోజు హ్యాండ్స్ వేసే విధానంలో చాలామందికి తెలుసు. ఫస్ట్ హెమ్మింగ్ పట్టీ కోసం నార్మల్గా ఫోల్డ్ చేసుకోవాలని. ఇది నేను అటు చూసేసరికి ఫోల్డ్ చేసింది అంటే వాళ్ళు మన దగ్గర ప్రాక్టీస్ అయిపోతారు కాబట్టి. హెమ్మింగ్ కోసం అంటే మన హ్యాండ్ చిన్న ఉంది కాబట్టి నార్మల్గా అయితే కట్ చేసుకుంటప్పుడు ఎంత పెట్టుకుంటామో అంత పెట్టుకోవాలి. ఇంత చాలు. నువ్వు హెమ్మింగ్ చేసుకుంటా అన్నావు కాబట్టి మధ్యలో ఒక పెద్ద కుట్టు వేసుకో. ఇక్కడ మధ్యలో పెద్ద కుట్టు లాగా పెట్టి, మిషన్ను పెద్ద కుట్టు అంటే 5వ నంబర్ వస్తుంది. 5వ నంబర్ పెట్టుకొని మిడిల్లో ఒక కుట్టేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ లోతు తీసుకున్నామా చూసుకొని ఆ లోతు పాటు చేతులకు వచ్చే విధంగా పెట్టుకుంటూ మనం హ్యాండ్స్ వేసుకోవాలి. మేము చిన్నగా నేను చూపిస్తాను. నేను వేసిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. నేను వాళ్ళు వేసేది చూపిద్దామని అన్నా కానీ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, వాళ్ళు మొత్తం కుట్టేదని చూపించట్లేదు. చిన్నగా చూపిస్తాను. మనం ఇప్పుడు మధ్యలో వేసేసుకో, 2 హ్యాండ్స్ వేసేసుకో. ఇదిగోండి ఫ్రెండ్స్, హ్యాండ్స్ వేయడం ఎలాగో చాలామందికి హ్యాండ్స్ వేస్తుంటే ఇబ్బంది పడుతుంటారు కదా. ఇగో వీళ్ళు కూడా కొత్తగా చూపించాలి కదా వాళ్ళకు. ఫస్ట్ నేను అన్నీ చూపించిన తర్వాతనే ఇక్కడ వచ్చేసి ఇగో ఇప్పుడు మనం హెమ్మింగ్ పట్టీకి పెట్టుకున్నాము. బ్లౌజ్ని ఇలా మీద పెట్టుకున్నాం. పెట్టినామా, లోపల నెక్ పీస్ కట్ చేయలేను, కట్ చేస్తా. ఇగో ఇలా పెట్టిన తర్వాత కత్తెరేది ఇప్పుడు హ్యాండ్స్ ఇవి కానీ లోతు తీయలేము మనం కట్ చేసుకునేటప్పుడు. మనం ఇప్పుడు తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? ఈ 2 సేమ్గా అంటే అరచేతి పెడితే అరచేతి పెట్టుర్రి, మట్ట పెడితే మట్ట అన్నట్టు. అంటే 2 ఒక సైడ్ ఇట్లా ఉండాలి, ఇట్లా పెట్టొద్దు. పెట్టేసి దీన్ని ఇలా సమానం పట్టేసుకొని, చిన్న హ్యాండ్స్ వచ్చింది, క్లాత్ లేదు పెద్దగా, చిన్న బ్లౌజ్ కుడుతురు కదా. ఇగో ఇలా పెట్టేసి సమానంగా దీన్ని మధ్యలో కచ్చక పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఒక 2 పార్ట్లే మీది, 2 పార్ట్లు మీద మార్కర్ ఉందా, చిన్నగా మధ్యలో 1/2 ఇంచ్ తీసుకోవాలి. అన్నిటికీ ఇలా చిన్న 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 తీసుకొని ఇలా మధ్యలో లావు తీసుకొని ఇక్కడ ఇలా కట్ చేసుకురావాలి. మార్క్ కనబడతలేదు కదా, ఇట్లా ఓపెన్ చేయాలి. ఇట్లా ఓపెన్ చేసేయాలి. చేసి ఒక్క సైడు ఇలా చిన్నగా వేసి మళ్ళీ ఇక్కడ కొంచెం మధ్యలో లావు రావాలి. ఇది ఎక్కడ వస్తుంది? ముందు భాగంలో ఈ ప్లేస్లో వస్తుంది అన్నట్టు. ఎలా మార్క్ పెట్టుకున్నామో అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇక్కడ చిన్న కచ్చక పెట్టుకోవాలి. ఇది మనకు గుర్తు అన్నట్టు, ఫ్రంట్ పార్టు అన్నట్టు. పెట్టుకున్న తర్వాత ఇది తీసుకొచ్చుకుందాం. వీడికి ఈ చేతి తీసుకొని ఇక్కడ పెట్టుకుందాం. పెడితే ఏమవుతుంది? ఇంటూ వెనక భాగం పోయింది. కానీ ఈ చేతు ఈ భాగంది కాదు, అంటే ఈ చేతి అన్నట్టు ఇలాగా ఇంటూ ముందు భాగంకి వచ్చింది. ఇప్పుడు ఈ చేతు ఇటు వచ్చి ముందు భాగం, అంటే ఈ చేతు దీంది, ఈ చేతు దీంది అన్నట్టు. దీన్ని తీసి పక్కకి పెట్టేసుకో. దీన్ని పట్టుకొని చేతు దీని మీద పెట్టాలి కదా. ఇది ఈ సైడ్ వేసిన సైడే ఈ షోల్డర్ను పుట్టట అనుకో, ఎటు వస్తే అటు పెట్టి ఇలా పట్టుకో. ఈ సీదా, ఈ సీదా మీద ఈ సీదా పెట్టి ఇలా మధ్యలో షోల్డర్ మధ్యలో ఫీట్ అతికి పెట్టినావు కదా, అప్పుడు ఆ షోల్డర్ మధ్యలోనే భుజం మధ్యలో ఈ మనం ఫస్ట్ పెట్టిన కచ్చకను పెట్టాలి. పొరపాటు నీ కచ్చకని పెట్టొద్దు, మళ్ళీ ఇట్లా పెట్టి తేడా వస్తుంది. ఇక మిడిల్కి కచ్చక పెట్టుకొని ఇలా పెట్టి వేపి మధ్యలో నుంచి స్టార్ట్ చేయండి. ఇలా ఇట్లా చేసిండ్రా. పెద్ద కుట్టు పెట్టుకున్నావు కదా ఇంతకుముందు, ఇప్పుడు చిన్న కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు చేతిని ఇట్లా లేపి పట్టుకోవాలి. ఎప్పుడు కానీ చేతిని లేపి పట్టుకో. మేడం పట్టు ఎట్లా వేసిరో అట్లా పట్టుకొని దాన్ని ఈ బాడీ మీద, ఈ బాడీ కూడా ఇట్లా కరువు అట్లనే ఉంచుకోవాలి. ఇట్లా సేమ్ ఇట్లా సమానం లాక్కోవద్దు. ఇట్లా కరువు ఎట్లుంది అట్లా ఉంచుకొని ఇట్లా వేసుకుంటూ మధ్య వదులుకుంటూ రావాలి. దానిపైన ఇట్లా పైన ఇట్లా వదులుకుంటూ రావాలి. మనకి చేతు క్లాత్ తక్కువ పడి చిన్నగా వచ్చింది, నాకు పక్కన కుట్లకు సరిపోతుందిలే. వేసినామా? వేసినాక ఏం చేయాలి? మళ్ళీ నెక్స్ట్ ఇట్లా ఉల్టా తిప్పాలి. తిప్పి మళ్ళీ ఇక్కడ నుంచి వేసుకురావాలి. కుట్టు కచ్చి ఎక్కుంచుకోవాలి మంచిగా. ఇట్లా మళ్ళీ సేమ్ కుట్టు ఎట్లుంది అట్లా. కొత్త బ్లౌజులకైతే కంపల్సరీ ఇట్లా 2 కుట్లు వేయాలి. మళ్ళీ కింది క్లాత్ వాడద్దు 2వ కుట్టు వేసేటప్పుడు. ఇప్పుడు ఏం చేయాలి? హ్యాండ్ ఇట్లనే షేప్ ఉంచుకోవాలి, బాడీ పార్ట్ చేతిలో పట్టుకోవాలి. నేను మళ్ళీ చూపిస్తాను మీకు హ్యాండ్ వీడియో. ఇది చిన్నగా ఉంది చేతు, కన్ఫ్యూజ్ కాకండి.
ఇలాగా బాడీ చేతిలో పట్టుకొని చేతి మీద బాడీ వదలాలి, సాగదీయొద్దు, ఏది లాగొద్దు, ఏది వదలాలి అంతే దాంట్లో. ఇట్లా సేమ్ మళ్ళీ ఇప్పట్లాగానే ఇక్కడ నుంచి ఇప్పుడు వేసిన ప్లేస్ నుంచి ఇట్లా మళ్ళీ ఇంకో కుట్టు వేసుకుంటూ రావాలి. వచ్చి 2 కుట్లు వేసుకున్న తర్వాత చూడండి చేతి ఎంత నీట్ వస్తుంది. అంత పై చిన్న చేతు క్లాత్ లేదు కదా, ఏదో స్లీవ్లెస్ ఫ్రాక్ చిన్నగా 3 ఇంచులు పెడతారు చూడు, అంత వచ్చింది. లేదంటే హెమ్మింగ్ పట్టి ఇప్పి క్లాత్ లేదు, హెమ్మింగ్ పట్టి ఇప్పేసి ఈ క్లాత్ హెమ్మింగ్కి వేసుకున్నాం అనుకో ఇంత పెరుగుతుంది జర. ఇట్లా ఇప్పుడు పక్కల కుట్లు ఉంటాయి. ఇక సైడ్ స్టిచ్ అంతా కొత్త బ్లౌజ్ వచ్చిన తర్వాతనే ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇప్పుడు నార్మల్గా వేసుకుంటారు మీరు, వేసేసుకోండి. నెక్స్ట్ ఇది చూడు, చూపి చూడండి, తిన హ్యాండ్స్ వేసింది, పక్కల కుట్లు వేసేసింది. ఎవరికి సరిపోదు, చిన్న బ్లౌజు. ఇంత సన్నగా ఉంటుందా? సన్నగా ఉంటుందేమో కానీ పొట్టిగా చేసిన కదా, హైట్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోయి. చూడండి వాళ్ళే కామెడీ కుట్టడము, చిన్న బ్లౌజ్ చూస్తే లుక్ వచ్చిందా ఎట్లొచ్చింది అనిపించడము, హెమ్మింగ్ చెయ్యి లుక్ అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు హ్యాండ్స్ వీడియో, నెక్ వీడియో, ముందు అన్ని వీడియోలు చూసేయండి. మిస్ అయిన వాళ్ళు ఉంటే ఎవరైనా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.